ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే రామానుజాయ నమః. నమస్తస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంకుచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమస్తుతే. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే త్రయంబకే దేవి నారాయణీ నమస్తుతే. జై శ్రీమన్నారాయణ. ఈగల మీడియా ప్రేక్షకులకు ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి వరలక్ష్మి వ్రతాన్ని మనం ఎలా ఆచరించుకుంటే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మనకు కలుగుతుంది అనేటువంటి విషయాన్ని మీకు చెప్తూ ఉన్నాను. ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా ఇది ఆడవారి పండుగ అని అనుకుంటూ ఉంటారు. అది చాలా తప్పండి. ఈ వ్రతాన్ని మగవాళ్ళు ఆడవాళ్ళు కూడా ఆచరించవచ్చు. చాలామంది వరలక్ష్మి వ్రతం అంటే ఆడవారిదండి అని అంటూ ఉంటారు. ఆడవారికైనా కావాలా ధనం, మగవాళ్ళకి అక్కర్లే. మరి అలాంటప్పుడు ఆడవారు ఆచరించడం ఏమిటి, మగవారు కూడా ఆచరించాలిగా. మనందరం కూడా మరి ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిద్దాం, ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. చక్కగా మీరు ప్రాతకాలంలో లేచి శుచిగా ఇంటిని శుచి చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు స్నానమాచరించి నూతన వస్త్రాలు ధరించి ముందుగానే మీ వరలక్ష్మి వ్రతం చేసే ముందు రోజు కొన్ని పత్రులు తెచ్చుకోండి. అమ్మవారికి అలంకరించడానికి పండు పొలమన్నీ కూడా తీసి తెచ్చుకోండి. చక్కగా పాలవల్లి అని ఉంటుంది, పాలవల్లి. ఆ పాలవల్లికి ఈ పళ్ళు అన్నీ కూడా అలంకరించాలి. అలంకరించి అమ్మవారికి చక్కగా ఒక పీట పెట్టి ఆ పీట మీద వస్త్రాన్ని పరిచి బియ్యం పోసి, చాలామంది అమ్మవారి పటం పెట్టుకునేవారు ఉంటారు. కొంతమంది కలశని అమ్మవారిగా మలుచుకుని అమ్మవారి స్వరూపాన్ని తయారు చేసి ఆ కలశలోని అమ్మవారిని స్థాపించడం జరుగుతూ ఉంటుంది. అటువంటి అవకాశం లేనటువంటి వారు ఆ లక్ష్మీదేవి యొక్క పటాన్ని పెట్టుకుని ఒక రాగి చెంబు కానీ ఇత్తడి చెంబు కానీ మీకు దగ్గరున్నటువంటి సదుపాయంగా అనుకూలంగా ఉన్నటువంటి మరి ఒక పాత్రను తీసుకుని చక్కగా ఆ పాత్రలో కొద్దిగా నీళ్లు పోసి పసుపు కుంకుమ అందులో పోసి గంధం పోసి ఆ యొక్క మామిడి ఆకులు అందులో పెట్టి ఆ చెంబులో కొబ్బరికాయ పెట్టి జాకెట్ ముక్క పెట్టి ఆ యొక్క కలశ యందే అమ్మవారిని ఆహ్వానిస్తూ ఆ కలశకి చక్కగా శ్రీకారం రాయండి గంధంతో. శ్రీ అంటే లక్ష్మీదేవి. చక్కగా ఆ కలశ యందే అమ్మవారిని మీరు చూస్తూ అమ్మవారిని స్తుతిస్తూ, అమ్మ మేము మా శక్తానుసారంగా నిన్ను పూజిస్తున్నాము, ఆరాధిస్తున్నాము, సేవిస్తున్నాము, నాకు చక్కనేటువంటి అనుగ్రహం కలిగించమ్మా, ఈ ఉన్నటువంటి దారిద్ర్యాన్ని నుండి మనము బయటపెట్టు తల్లి అని ప్రార్థిస్తూ చక్కగా సువాసన కలిగినటువంటి పుష్పాలతోటి అమ్మవారికి అర్చన చేస్తూ బెల్లము పాలు బియ్యంతో చేసినటువంటి పాయసాన్ని తయారు చేసి, అదేవిధంగా అమ్మవారికి ప్రీతికరమైన పదార్థం ఇంకోటి ఉంది, వడలు అంటారు. ఇక్కడ తెలంగాణ వారు, ఆంధ్ర వారు గారెలు అంటారు. అటువంటి వడలు కానీ గారెలు తయారు చేసి ఒక 13, అలాగే అమ్మవారికి పూర్ణాలు, అక్కడ ఆంధ్ర వాళ్ళైతే బూరెలు అంటారు, ఇక్కడ పూర్ణాలు అంటారు. ఆ పూర్ణాలు ఒక 13. ఇలాగా అమ్మవారికి మరి ఆవిడికి ప్రీతికరమైన పదార్థాలు చక్కగా తయారు చేసి అమ్మవారికి బొబ్బట్లు అవన్నీ కూడా నివేదన చేయాలి. ఈ అమ్మవారి యొక్క పూజలో పద్మపుష్పం పెట్టి మీకు ఎన్నుంటే అన్ని శక్తానుసారంగా పద్మపుష్పాలతో కూడా చక్కగా అర్చిస్తే అమ్మవారిని మీకు సకలైశ్వర్యాలు కలగజేస్తుంది అమ్మవారు. మీరు ఏం కోరుకుంటే అది అమ్మవారు ఇస్తుంది. ఈ విధంగా మరి మగవారు ఆడవారు కూడా ఆచరించేటువంటి వ్రతం ఈ వరలక్ష్మి వ్రతం. ప్రతి ఒక్కరు కూడా ఆచరించాలి. అమ్మవారి అనుగ్రహం మనకు కావాలి. ఆ అమ్మవారి అనుగ్రహం ఉంటేనే కదా మనం జీవించేటువంటి ప్రతి పనిలోనూ ఆవిడ అవసరం ఉంటుంది. కాబట్టి మరి ఈ వ్రతాన్ని చక్కగా మనందరం కూడా భక్తిభావంతో ఆచరిద్దాం. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరింటికి వెళ్ళి మనం పూజ ఆచరించేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మన ఇంట్లో మనవారితో కూడి పిల్ల పాపలతో కలిసి
చక్కగా మరి ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిద్దాం. ఆచరించి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది ఆ అమ్మవారి ఇచ్చేటువంటి సకల సంపదలు ఆవిడ కురిపించేటువంటి ఆ యొక్క సంపద వర్షంతో మనం తడుద్దాం. ఆ అమ్మవారి అనుగ్రహాన్ని పొందుదాం మనందరం కలిసి. ఈ విధంగా అమ్మవారిని పూజించి మీరు భోగభాగ్యాలతో తొలతొలగాలని చెప్పి భావిస్తూ ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని ఎల్లవేళలా కాపాడి సకల సంపదలు కూడా కలగజేయాలని భావిస్తూ లోకా సమస్త సుఖినో భవతు.